వెబ్లన్ ప్రభావము, గౌరవ సూచక వస్తువులు, వెబ్లన్ ఎఫెక్ట్, ప్రెస్టీజియస్ గూడ్స్ గురించి తెలుసుకుంటాం. ఈ యొక్క వెబ్లన్ ఎఫెక్ట్, వెబ్లన్ గూడ్స్ ఆర్ ప్రెస్టీజియస్ గూడ్స్ అంటే గౌరవ సూచక వస్తువులు. వెబ్లన్ అనే ఎకానమిస్ట్ వచ్చి ఈ యొక్క ప్రెస్టీజియస్ గూడ్స్ గురించి ఈయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది డిమాండ్కి ఎక్సెప్షన్గా చెప్పచ్చు. అంటే లా ఆఫ్ డిమాండ్ అనేది వెబ్లన్ గూడ్స్ విషయంలో, ప్రెస్టీజియస్ గూడ్స్ విషయంలో పనిచేయదు. ఎలా అంటే ఈ యొక్క ప్రెస్టీజియస్ గూడ్స్ అంటే గోల్డ్, ప్రెషియస్ మెటల్స్, కాస్ట్లీ కార్స్, కాస్ట్లీ ఫర్నిచర్, ఇవన్నీ కూడా మ్యాన్ యొక్క ప్రెస్టీజ్ని పెంచుతాయి. వీడి యొక్క ప్రైసెస్ పెరిగితే ప్రెస్టీజ్ పెరుగుతుందని ఎక్కువగా పర్చేజ్ చేస్తారు. ప్రైసెస్ పెరిగింది, ప్రెస్టీజ్ పెరుగుతుంది, ఎక్కువగా పర్చేజ్ చేశారు. అందువల్ల వీడి యొక్క రిలేషన్షిప్ వచ్చి డైరెక్ట్ రిలేషన్షిప్ అంటే ఇది లా ఆఫ్ డిమాండ్కి వ్యతిరేకంగా చెప్పచ్చు. కాబట్టి దీన్ని ప్రెస్టీజ్ గూడ్స్ అని చెప్పంటారు, వెబ్లన్ గూడ్స్ అని కూడా అంటారు. ప్రైస్కి డిమాండ్కి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ ఉన్నట్టు చెప్పచ్చు. కాబట్టి ఈ యొక్క గౌరవ సూచక వస్తువులు, వెబ్లన్ ప్రభావం, ఈ యొక్క వెబ్లన్ అనే ఆర్థికవేత్త ఈ యొక్క వెబ్లన్ ప్రభావాన్ని గురించి వివరించాడు. అంటే గౌరవ సూచక వస్తువుల విషయంలో డిమాండ్ సూత్రం పనిచేయదు అని చెప్పాడు. అంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గదు, ధర తగ్గితే డిమాండ్ పెరగదు. ఈ యొక్క గౌరవ సూచక వస్తువులు ఎక్కువగా హోదా పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుందని ఎక్కువగా కొంటారు. అంటే బంగారము, రత్నాలు, కాస్ట్లీ ఫర్నిచరు, విలువైన టెంపులు, ఇవన్నీ కూడా ఎక్కువగా గౌరవాన్ని పెంచుతాయి. కాబట్టి వీటి యొక్క ధర పెరిగితే హోదా పెరుగుతుందని వీటిని ఎక్కువగా కొంటారు. ధర పెరిగింది, ఎక్కువగా కొన్నారు కాబట్టి డిమాండ్ పెరిగింది. ధరకు డిమాండ్కు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు చెప్పచ్చు, అనులోమ సంబంధం ఉన్నట్టు చెప్పచ్చు. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకంగా చెప్పచ్చు. వీటిల్ని గౌరవ సూచక వస్తువులు అని చెప్పి అంటారు.